మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. 121వ కీర్తన 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఎంత కాపాడబడాలి అని అనుకున్నా మనము కాపాడబడలేము, మనము తప్పించబడలేము. దేవుని కాపుదల అనేది మనకి లేకపోతే మనము ఏమాత్రము కూడా కాపాడబడలేమండి. మనము చాలా సందర్భాల్లో చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత నేను క్షేమంగా వచ్చాను, నా ప్రయాణము క్షేమంగా జరిగింది అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటాం. ప్రభు మనకి క్షేమాన్ని కలుగు చేశాడు కాబట్టి, యేసే మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి మనము క్షేమంగా వెళ్ళిపోయాం. ఇది దేవుని వలన మనకు కలిగినటువంటి గొప్ప కార్యం అండి. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఇంకా మనం కొన్ని సందర్భాల్లో చూడగలిగితే యేసయ్య అంట మన కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. అంటే ఏ అపాయము అనేది మనకు దరిచేరనీయక యేసయ్యే మనల్ని కాపాడుతాడండి. కొన్ని సందర్భాలలో మనం బాగా ఎండవేళప్పుడు బయటికి వెళతాం. అలా బయటికి వెళ్ళినప్పుడు అలసట పడిపోయి ఆ ప్రయాణం విసుగు చెంది ఎక్కడైనా నీడ దొరుకుతుందేమో అని చెప్పి ఆ చెట్టు నీడ కిందకో లేక ఒక షెడ్ కిందకో ఒక ఇంట్లోకి మనం వెళతాం. ఆ ఎండ వేడిని తట్టుకోలేక మన శరీరము నీడను అనేది వెతుక్కుంటుంది. ఆ నీడను మనం వెతుక్కున్నప్పుడు ఇలాంటి చెట్ల కిందనో లేక ఏదైనా ఇంటి కిందనో ఏదైనా పొలము కిందనో మనము నివాసాన్ని కల్పించుకుంటాం, మనం నివాసం ఉండడానికి చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, మనకి నీడగా మనం నడిచినప్పుడు మిట్ట మధ్యాహ్నము సమయంలో మనం నడిచి వెళ్తున్నప్పుడు మన నీడ మన కిందే ఉంటుందండి. కొంచెం ఎండ తగ్గుముఖం పట్టినప్పుడు మన నీడ ఈ కుడివైపు కానీ ఎడమ వైపు కానీ కనబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మన నీడ మన వెంబడిస్తుంది అనుకుంటాం. కానీ ప్రియులారా, మన జీవితంలో దేవుని యొక్క నీడ అనేది మనకు లేకపోతే మనము ఏమాత్రము కాపాడబడలేమండి. మనం ఈ చెట్టు కింద నిలబడి నీడ కోసం నిలబడిన ఆ చెట్టు ఆకుల్ని రాలిపోతే మనకి నిలువ నీడ కూడా ఉండదండి. మనిషికి ఈ చెట్టు ఏ విధంగా నీడనిస్తుందో, మనిషికి ఒక ఇల్లు ఏ విధంగా నీడనిస్తుందో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలను నిత్యము తన కృపలో భద్రపరిచి ఆయన మనకు నీడగా ఉంటాడు. ఆయన మన నీడగా ఉంటే మనకు ఏ అపాయము కలగదు, క్షేమంగా ఉంటాము. నిత్యము నా యేసయ్య ఈ రోజున నీ పక్షాన నీకు నీడగా నిలిచి ఉన్నాడు. నీవు ఎంతో ధన్యుడవు, నువ్వు కాపాడబడుతున్నావంటే అది దేవుని కృప అయి ఉన్నది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యెహోవాయే నిన్ను కాపాడువాడు అని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. మీరు మా కుడి ప్రక్కన నీడగా నిలిచి ఉన్నారు కనుకనే మాకు ఎన్నో అపాయములు కలిగినను వాటన్నిటిలో నుంచి మీరు మాకు గొప్ప విడుదల కలుగు చేసి ఉన్నారయ్యా, నీకు స్తోత్రం. మీరు నీడగా మాకు లేకపోతే మా జీవితము అనేది అంధకారమయముగా మార్చబడుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇప్పటికే నీ బిడ్డలకు మీరు ఎంతో నీడగా నిలిచి ఉండగా ఈ వాక్యమును నీ బిడ్డల జీవితమును స్థిరపరచండి. మీరు మా పక్షమున మా కుడి ప్రక్క నిలిచి ఉన్నటువంటి ధైర్యంతో మేము ముందుకు కొనసాగుటకు కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.